స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యము. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా ఉన్నారు. ఆయన న్యాయం తీర్చువాడుగా ఉన్నాడు. అన్యాయస్తులను న్యాయవంతులనుగా తీర్చు దేవుడు కాడు. అన్యాయస్తులను అన్యాయస్తులుగానే, న్యాయమైనటువంటి వాళ్ళను న్యాయవంతులుగానే తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు నీ వాకిట నిలిచి ఉన్నాడు. నీ వాకిట నిలిచి ఉన్నాడు. నీ మాటలో న్యాయం ఉందా? నీ ప్రవర్తనలో న్యాయం ఉందా? నీ యొక్క క్రియల్లో న్యాయం ఉందా? నువ్వు చేసే ప్రతి పనిలో న్యాయం ఉందా? నువ్వు ఏ విషయాల్లో న్యాయం తప్పుతావో నీకు శిక్ష ఉంటుంది. ఎందుకంటే న్యాయాధిపతి వాకిటనే ఉన్నాడు. న్యాయం తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఒకవేళ నీవు ఆయనకు కనుమరుగుగా ఉన్నానులే, ఆయన నన్ను చూడడం లేదులే అని అన్యాయంగా ప్రవర్తించిన ఆ న్యాయాధిపతి నీకు రావాల్సిన పంట, నీకు రావాల్సిన శిక్ష, తీర్పు నీకు ఇస్తాడు. కనుక నీవు న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అనేటువంటి భయము, భక్తితో నువ్వు బ్రతకాలి. దేవుని బిడ్డలారా, న్యాయము తప్పొద్దు. న్యాయంగా బ్రతకాలి. అది తనైనా మనైనా, తన వాళ్ళైనా పొరుగు వాళ్ళైనా, మన వాళ్ళైనా ఇంకొకరైనా, బంధువులైనా బంధువులు కాని వారైనా, ఎవరైనా ఎక్కడైనా న్యాయము తప్పనేటువంటి బ్రతికినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. నువ్వు కూడా న్యాయము కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. నీ పిల్లలు ఒక రకం, వేరే వాళ్ళ పిల్లలు ఒక రకం. నీ అవసరత వస్తే ఒకటి, వేరే వాళ్ళ అవసరత వస్తే ఒకటి. నీ పరిస్థితి బాగాలేకపోతే నీ మాట వేరు, వేరే వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే వేరే వాళ్ళ పట్ల నీ మాట వేరు. అలాగా అన్యాయంగా మాట్లాడడం, అన్యాయంగా నువ్వు ప్రవర్తించొద్దు. దేవుడు ఈరోజున నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, న్యాయాధిపతి అయిన దేవుడు నీ యొక్క వాకిట్లోనే ఉన్నాడు. నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నీ కుటుంబంలో కానీ, నీ హృదయంలో కానీ, నీ ప్రవర్తనలో కానీ ఎక్కడ అన్యాయమైనటువంటి బ్రతకకుండా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో భయభక్తులు కలిగి న్యాయాధిపతి ఉన్నాడు, న్యాయం తీర్చువాడు ఉన్నాడు అనేటువంటి భయము, భక్తితో బ్రతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతి నీ ఇంట్లోనే, నీ ఇంటి వాకిట దగ్గరే ఉన్నాడు. జాగ్రత్త, బహు జాగ్రత్తగా మీ యొక్క తలంపులు, ఊహలు, క్రియలు, మాటలు, ప్రతి విషయాల్లో న్యాయము కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ, మీ యొక్క జీవితాల్లో న్యాయము కనపడే విధమైనటువంటి క్రియలు కలిగి దేవుని యొక్క సాక్షులుగా, దేవుని మహిమార్థం క్రీస్తు నమ్మిన బిడ్డలుగా జీవించుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్య దీవించండి, విన్నవారిని దీవించండి. ముఖ్యంగా వాక్యం విన్న ప్రతి బిడ్డ నాయన హృదయ అంతరంగంలో మండించండి ప్రభువా. న్యాయమైన బ్రతుకుతూ నీకు సాక్షులుగా ఉండేటువంటి మనస్సు, ప్రవర్తన, క్రియలు కలిగి ఉండునట్లు సహాయం దయచేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.